హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేటు అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల అనంతరం స్పోర్ట్స్ సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టారు. స్పోర్ట్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ డే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా అనేక స్కిట్లు, ఎవరికి తోసిన పాత్రలో వాళ్ళ యొక్క ప్రతిభను బయటపెట్టుకోవడం లాంటివి జరిగాయి. అయితే కొన్ని స్కిట్స్ తీసుకుంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఆయన్ని హ్యూమిలేట్ చేసే విధంగా మాత్రమే ఆ స్కిట్లు వేయటం, ప్రజాప్రతినిధి అయ్యండి ఆ రకమైనటువంటి స్కిట్లు వేయడాన్ని దానికి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు కావచ్చు ఎదురుగా కూర్చొని లైక్ ఒక జబర్దస్త్ షో చూసినట్టే వాళ్ళు డైరెక్ట్గా లైవ్లో చూస్తూ ఏ విధంగా ఎంజాయ్ చేశారో అలా ఎంజాయ్ చేశారు. ఏంటి సార్ అసలు ఆ ఎంజాయ్మెంట్ని కావచ్చు, లేదా ఆ రకమైనటువంటి షోలు కావచ్చు, లేదు ప్రజాప్రతినిధులు సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడం తప్పు కాదు, దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేయడం, అసలు ఈ యాంగిల్ ఎలా చూడాలి సార్? అసలు ఏంటంటే ప్రజాప్రతినిధులు సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు కొంచెం రిఫ్రెష్ అవ్వడం అనేది మంచి పరిణామమే. చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది, చాలా రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. అయితే ఇది వన్ మ్యాన్ షో కింద జరిగింది. ఇదంతా కూడా మీరు అన్నట్టుగా జబర్దస్త్ షో కింద. ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళు రిఫ్రెష్ అవ్వడానికి చేస్తున్నారా, వీళ్ళందరూ కలిసి ఒకళ్ళని టార్గెట్ చేయడం ద్వారా ఇంకొకళ్ళు మెప్పును పొందడానికి ట్రై చేస్తారు. దానికి వాళ్ళు ఏకైకలు పక్కపక్కలు. ఇప్పుడు అక్కడ మీరు కూర్చుని దేనికోసం, ఒక రాజకీయ సమావేశం కాదు, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా చేయవలసినటువంటి కార్యక్రమం. అందులో వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఏమైనా ఆహ్వానించారా పార్టిసిపేట్ ఒకళ్ళు పార్టిసిపేట్ చేసిన రాజకీయాలకు అతీతంగా సాగాలి. గతంలో జరిగే రాజకీయాలకు అతీతంగా క్రికెట్ మ్యాచ్లు ఆడిన సందర్భాలు ఉన్నాయి, ఏకపాత్ర అభినయాలు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ అలా కాదు, కేవలం నిందించడానికి అన్నట్టుగా. అది ఒక నేరపూరితమైనటువంటి చర్య, జుగుప్సాకరమైనటువంటి చర్య. ఇప్పుడు అందులో ఒక స్కిట్ చూశాను. ఆ స్కిట్ చూశాక అందులో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక ఎమ్మెల్సీనో అంటాడు, అంటే పెళ్ళికి వెళ్ళినా చావుకి వెళ్ళినా ఒకటే ఫీలింగ్ రా బాబు, కొంపదీసి ఆ 11వ నెంబర్ వాడి గురించేనా మాట్లాడుతున్నావు అని అంటాడు. అంటే ఎంతో ఒక రాష్ట్రం మనకి ముఖ్యమంత్రి చేశాడు, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అతని గురించి మీరు మాట్లాడే తీరు ఇదేనా? మీరు అసెంబ్లీలో ట్రైనింగ్ సెక్షన్స్ అని పెట్టి కొత్తగా ట్రైనింగ్లు ఇస్తున్నామని చెప్పారు ఆ మధ్యన ఎమ్మెల్యేలకి. అంటే ఎలా మాట్లాడాలో నేర్పుతారా? ఎక్కడేం మాట్లాడాలో చెప్పకుండా ఇదేనా నేర్పుతుంది మీరు ఇచ్చే ట్రైనింగ్లో? దీన్ని కనీసం చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఖండిస్తారేమో అనుకున్నాను. వాళ్ళు ఏదో చేసి ఉండొచ్చు, దానికి వీళ్ళు పగలబడి నవ్వడం, వీళ్ళు చేయడం. ఇప్పుడు ఈరోజు మీది కావచ్చు, రేపు పొద్దున ఇంకోటి వస్తుంది. ఈ సాంప్రదాయం మంచిది కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా అదే కొనసాగించారు అనుకోండి, మంచిది కాదు. కల్చరల్ ప్రోగ్రామ్ కింద చేయాలి తప్ప, లేకపోతే మీ ఎమ్మెల్యేలకు మార్కులు తగ్గువ పడుతున్నాయన్నో, అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలకి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పడి మార్కులు వేయించుకోవాలనో కొట్టియాలనో మీరు ఇలాంటి పనులు చేస్తే సమాజం మొత్తం తరుగుతారు మిమ్మల్ని. ఇక్కడి నుంచి రాష్ట్రం నుంచే తరుగుతారు. చాలామందికి స్కిట్లు బయటకు వచ్చాయి, అంటే గతంలో చేశారో లేదో తెలియదు కానీ గతంలో రాలేదు. ఇక్కడ ఈ పబ్లిక్లోకి ఇచ్చుకోవాలనే ఉద్దేశంతో పంపించినట్టుంది. ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్నారు, చాప కింద నీరులో ఉంది. ప్రజలు ఎవడో కూడా ఓపెన్ అవ్వరు, కరెక్ట్గా ఎలక్షన్ మూమెంట్లోనే ఓపెన్ అవుతారు. రేపు పొద్దున్న మిమ్మల్ని తరిమి కొట్టడం అనేది గ్యారంటీ రాష్ట్రం నుంచి. నిజంగా చాలామందికి అసహ్యమేసింది ఆ స్కిట్లు చూసి. అదే నవ్వుకునేలాగా వెతకతలు ఎట్లా నవ్వుకునేలాగా ఉన్నాయి. మీరు అక్కడ పెట్టుకునే ప్రోగ్రామ్ ఏంటి, రిఫ్రెష్ చేయడం ఏంటి, ఆ వేదికను కూడా రాజకీయానికి ఉపయోగించుకోవడం ఏంటి? ఇంతకంటే దౌర్భాగ్యం ఏం లేదని జనాలు అనుకుంటున్నారు. సో అంటే అసెంబ్లీలో కావచ్చు, బయట ఏదైనా పబ్లిక్ మీటింగ్లు కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాల తరపున అటెండ్ అయినటువంటి పబ్లిక్ మీటింగ్లు కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి దానిలో కూడా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి కార్యక్రమానికే తరలిపారు. ఇప్పుడు గుమ్మడికి వెళ్తుందంటే భుజాలు తడుగుకున్నట్టుగా ఉంటుందండి. ఇప్పుడు ఎవడో ఏదో చేస్తాడు, 6 నెలల ముందే భద్రత పెంచుకున్నట్టుగా ఉంది ఒక వ్యక్తి ఇంటి దగ్గర. నన్ను రేపు పొద్దున ఎవడైనా ఏమైనా చేస్తాడేమో అని చెప్పి చేస్తాడో చేయడో తెలియదు, అవతల టార్గెట్ లేదు, ముందుగానే అలర్ట్ అయ్యి జనాలను పెంచుకోవడం లాంటిది అనమాట. రేపు పొద్దున ఇవి ఎలా ఉంటాయంటే
చూసే జనాలకి ఎంత అసహ్యంగా ఉంటాయంటే, ఇప్పుడు ఏది చూసినా 9 నెలలు గడిచింది, విధ్వంసకర పాలన అన్నారు, జనాలు మెదడులోకి ఎక్కించారు, జనాలు కూడా ఓకే చేశారు, పక్కన పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి. మీరు వచ్చిన 9 నెలల నుంచి ఎక్కడ చూసినా, పగలైనా రాత్రి అయినా, లేకపోతే ఈ ప్రోగ్రామ్ అయినా ఆ ప్రోగ్రామ్ అయినా, సెంట్రల్లోకి వెళ్ళినా ఇంకో చోటుకి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ తప్ప ఇంకేం లేదు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నారా? రేపు పొద్దున అంటే ఇది ఒక రకమైన భయమే అంటారా? భయం కాకపోతే ఇప్పుడు నేను అనుకున్నదైతే వాళ్ళు ఫైర్గా పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు విషయం అట్లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2008 ముందు పరిపాలన చేసినప్పుడు ఆయన రాజకీయాల గురించి చాలా మాడితే, నేను రాజకీయాల ఎలక్షన్ మూమెంట్లోనే రాజకీయాల గురించి మాడతాను, అంతవరకు నేను మాట్లాడను, నా ప్రభుత్వం గురించే నేను చూసుకుంటానని చెప్పి రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా కూడా రెస్పాండ్ అయ్యేవాడు కాదు ప్రతిపక్ష పార్టీలు గతంలో చంద్రబాబు నాయుడు గారికి. బట్ ఇప్పుడు ప్రభుత్వ పాలన గాడికి వదిలేశారు, 24 గంటలు అదే. ఇప్పుడు పడితే అప్పుడు రాజకీయాలు మాట్లాడను నేను అన్న వ్యక్తి 24 గంటలు అదే మాట్లాడు ప్రతిపక్షం గురించే. సో ఇంతకంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా. అంటే గతంలో ప్రతిపక్ష పార్టీలు వేరు, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు వేరు. అంటే గుండెల్లో నిద్రపోతున్నాడు ఆయన. ఒక రకంగా చూస్తే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నేతల గుండెల్లో నిద్రపోతున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం స్పష్టం అవుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా అదే మాట్లాడుతున్నారు. అంటే ఆయన మీద వ్యతిరేకత ఇంకా పెంచాలని, ఆయన మీద వ్యతిరేకత మీరు పెంచట్లేదు, సింపతిని క్రియేట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది చూసి అందరూ స్కిట్లు చాలా బాగున్నాయి, అందరూ పెర్ఫార్మెన్స్ చేశారు, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ చాలా బాగా వాళ్ళ తర్ఫీదుల్లో ఒక సీనియర్ నటులు కూడా చేయలేని విధంగా బాగా చేశారు. అయితే మొత్తం క్రెడిట్ అంతా ఎక్కడ పోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడంతో, ఓ వీళ్ళ బతుకులు ఇంతే కదా, ఇంతకు మించి ఏమీ లేదు, వాళ్ళమే పడి ఆడడమే 24 గంటలు. అంటే లేచినా జగన్మోహన్ రెడ్డి, కూర్చున్నా జగన్మోహన్ రెడ్డి, పడుకున్నా జగన్మోహన్ రెడ్డి, ఒంగున్నా జగన్మోహన్ రెడ్డి, ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి. అంటే జనాలు ఏమి అంత ఎడ్యుకేటెడ్ కాదు. 1995 నాటి ప్రజలు కాదు, అందరూ ఎడ్యుకేటెడ్, 100% లిటరసీ ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చినట్టే. ఇలాంటి వ్యక్తులు మీ చర్యల్ని ఏ రకంగా చూస్తారు అన్నది కూడా మీరు సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ఉండాలి. ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడలేదు సరికదా, ప్రజాధనాన్ని వృధా చేస్తారు, ఒక్క పరిశ్రమను తీసుకురాలేదు, చెప్పేవన్నీ అబద్ధాలు. ఇటు ఒకళ్ళ పోటీ పడి అబద్ధాలు. తెలుగుదేశం పార్టీ 10 అబద్ధాలు చెప్తే నీకంటా నేను ఎక్కువ చదువుకున్నానని చెప్పి ఆయన కొలిగైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరోన్ని 100 అబద్ధాలు. పోటీలు పడి అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపాస్యంపాలు చేస్తూ ఆడలేక మధ్యలో ధరమన్నట్టుగా మీ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయడం. ఇంకో 4 సంవత్సరాలైనా వేస్తుంటారు, చేసుకోండి. బహుశా చంద్రబాబు నాయుడు గారు ఆఖరిసారిగా ముఖ్యమంత్రి అవడం ఇదే అనుకుంటాను. ఇంకా బహుశా ఆయన అవ్వలేడు, లైఫ్లో అవ్వలేడు. అంటే ప్రజల నుంచి బాగా వ్యతిరేకత ఎక్కువ. నేను ఇలాగ ఎప్పుడు మాట్లాడలేదు, ప్రజల్లో ఉండేటువంటి భావాన్ని నేను చెప్పాను, బాగా వ్యతిరేకత ఎక్కువైంది. ఒకళ్ళ మించి ఒకళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, ప్రజలు సహించరు, ఇటువంటి విషయాన్ని సహించరని తెలియజేస్తారు.